ఇండియాలో క్రికెట్ ఒక కమర్షియల్ స్పోర్ట్. ఇండియా ఆడే ప్రతి మ్యాచ్ వెనక స్పాన్సర్షిప్, టెలికాస్ట్ రైట్స్ అనే ఒక పెద్ద ఈకో సిస్టమ్ ఉంది. వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్స్ లో ఒక్క మ్యాచ్ క్యాన్సిల్ అయినా దాదాపు 4,000 కోట్లు లాస్ అవుతుంది. ఇది హైప్ కాదు, రియాలిటీ. అకార్డింగ్ టు BCCI పాలసీ, ఇలాంటి మ్యాచెస్ నుంచి వచ్చే రెవెన్యూ డొమెస్టిక్ క్రికెట్ ని, అండర్-19 క్రికెట్ ని ఎంకరేజ్ చేసి బెంచ్ స్ట్రెంత్ పెంచుకొని ఫ్యూచర్ జనరేషన్ క్రికెటర్స్ కి హెల్ప్ అవుతుంది. సో దిస్ రెవెన్యూ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ క్రికెట్ ఇన్ ద కంట్రీ. ప్లేయర్స్ ఒకరే కాదు, క్రికెట్ చుట్టూ తిరిగే ఎకానమీ, గ్రౌండ్స్, మెయింటెనెన్స్ స్టాఫ్, ఎవ్రీవన్ ఇస్ ఇంపాక్టెడ్. పాకిస్తాన్ చేసిన పహల్గామ్ అటాక్ అండ్ మన ఇచ్చిన రెస్పాన్స్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ సిస్టమ్ తలకిందలైంది. బీజేపీ గవర్నమెంట్ నేషనలిస్ట్ స్టాండ్ తో BCCIని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా సన్ జే షా BCCI సెక్రటరీ అవడంతో జియో పాలిటిక్స్ క్రికెట్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన ఏషియా కప్ లో ఇండియా పాకిస్తాన్ ప్లేయర్స్ కనీసం హ్యాండ్ షేక్ చేసుకోలేదు. PCB చైర్మన్ విన్నర్స్ ట్రోఫీ ప్రెజెంట్ చేసుకుంటే కలెక్ట్ చేసుకోలేదు. ఇండియన్ టీమ్ యాక్షన్స్ ని కొన్ని కంట్రీస్ క్రిటిసైజ్ చేసిన ICC పెనాల్టీ వేయకుండా వార్నింగ్ తో వదిలేసింది. ఎందుకంటే BCCI ఇస్ ద రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ కాబట్టి. ఇది ఇలా ఉండగా బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ఊస్టర్ తర్వాత యాంటీ ఇండియా సెంటిమెంట్ పెరిగింది. BCCI బంగ్లాదేశ్ ని పనిష్ చేయడానికి ముస్తఫిజుర్ రెహమాన్ ని IPL నుంచి రిలీజ్ చేసింది. ఇన్ రెస్పాన్స్ టు దిస్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఇప్పుడు జరుగుతున్న T20 వరల్డ్ కప్ ని బాయ్కాట్ చేసింది. పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ ని సపోర్ట్ చేసింది. నౌ పాకిస్తాన్ ఇస్ సపోర్టింగ్ బంగ్లాదేశ్ అండ్ రిఫ్యూజింగ్ టు ప్లే విత్ ఇండియా ఇన్ కొలంబో. ఇప్పుడు బ్రాడ్కాస్టర్స్ అండ్ స్పాన్సర్స్ ఆర్ ఇన్ పానిక్ మోడ్. February 15th జరగబోయే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ని పాకిస్తాన్ బాయ్కాట్ చేస్తుందా? అసలుకి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫైనల్ అయితే ఏంటి పరిస్థితి? జియో హాట్స్టార్ సైన్ చేసిన 27,000 కోట్ల డీల్ లో ఈ ఒక్క సింగిల్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వాల్యూ 2,200 కోట్లు. అసలు మ్యాచే లేకపోతే అడ్వర్టైజింగ్ రెవెన్యూ జీరో. ICC రెవెన్యూని దారుణంగా ఎఫెక్ట్ చేస్తుంది. BCCI contributes 80% of ICC revenue and Jay Shah is the current chairperson of ICC. పాకిస్తాన్ కనుక బాయ్కాట్ చేస్తే వాళ్ళకి వచ్చే 1,300 కోట్లు కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ పాకిస్తాన్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు. ఒకవైపు ఆపరేషన్ సింధూర్, ఇంకోవైపు బలూచిస్తాన్ లో జరుగుతున్న దాడుల వల్ల. ఇక్కడ 2 నెరేటివ్స్ ఉన్నాయి. కొంతమంది సోల్జర్స్ ప్రాణాలు ముఖ్యమంటున్నారు, ఇంకొందరు స్పోర్ట్స్ ని పాలిటిక్స్ లో కలపొద్దు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి?